ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పశు వైద్యశాలలో సౌకర్యాల కొరత, వైద్యుల నియామకాలపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమైన శాఖలకు తాళాలు వేశారని, అన్ని శాఖల్లో నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు. ఇబ్బందులను సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. పశు వైద్యశాలలో సౌకర్యాలు, ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందుల సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. వెటర్నరీ ఆసుపత్రుల భవనాలు చాలా వరకు శిథిలావస్థకు చేరాయని చెప్పారు. 2014-19 మధ్య కాలంలో నాబార్డు నిధులతో 326 భవనాలు మంజూరు చేశామని, వాటిలో కొన్ని భవనాల నిర్మాణాలను అప్పట్లో పూర్తి చేశామని గుర్తు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక కొత్త భవనాల నిర్మాణం నిలిపివేసిందన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో భవనాల మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు. త్వరలోనే వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపడతామని మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రకటించారు. థ్యాంక్ యూ సార్. మనకి వ్యవసాయం తర్వాత మన రాష్ట్రంలో అగ్రికల్చర్ తర్వాత చాలా అత్యంత ప్రాధాన్యత కలిగిన సెక్టార్ ఏదైనా ఉందంటే అది పాడి పరిశ్రమ సార్. ఇది మన రాష్ట్ర జిఎస్డిపిలో 11.23% కంట్రిబ్యూషన్ చేసే ఈ సెక్టార్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్యకాలంలో పూర్తిగా ఈ యొక్క సెక్టార్ని నెగ్లెక్ట్ చేసింది. దాని ద్వారా మనకి తీవ్రమైన నష్టం జరిగింది. ఉదాహరణకి దాదాపు మనకి రాష్ట్రంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, వెటర్నరీ పాలిక్లినిక్స్ కానీ, ఏరియా వెటర్నరీ హాస్పిటల్స్ కానీ, దాదాపు 1500 పైగా ఉన్న వెటర్నరీ డిస్పెన్సరీస్లో కానీ, తర్వాత ఈ రూరల్ లైవ్ స్టాక్ యూనిట్స్ దాదాపు 1200 పైన ఉన్నాయి సార్. ఇవి కానీ, తర్వాత మొబైల్ అంబులెన్స్లో కానీ ఎక్కడా కూడా మినిమం మెడిసిన్ అవైలబిలిటీ కానీ, మ్యాన్ పవర్ అవైలబిలిటీ కానీ లేకపోవడం వలన ఆ యొక్క డిపార్ట్మెంట్ పూర్తిగా రైతాంగానికి దూరమైంది. అయితే ఈ సంవత్సరన్నర కాలంలో గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు అలాగే ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకి కొంతమేరకు ప్రక్షాళన చేశారు. ఇప్పుడిప్పుడే ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. కానీ కొన్ని విషయాలు మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకున్నాను సార్. గతంలో 2014-19 మధ్య దాదాపు 275 వెటర్నరీ బిల్డింగ్స్ని, వెటర్నరీ హాస్పిటల్ సంబంధించిన బిల్డింగ్స్కి ఆ రోజు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి తలంచినప్పుడు కొన్ని మధ్యలో ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తయిన వాటికి ఇంకా బిల్స్ పెండింగ్ ఉన్నాయి సార్. కొన్ని కంప్లీట్ కాకుండా ఉన్నాయి. ఉదాహరణకి పర్చూరు నియోజకవర్గంలో కానీ, కొండేపు కానీ, ఇట్లా చాలా నియోజకవర్గాల్లో ఆ ఇన్కంప్లీట్ షేప్లో ఉన్నాయి. అవి తర్వాత 2019-24 మధ్య కనీసం ఒక్క సింగిల్ బిల్డింగ్ కూడా కొత్త శాంక్షన్స్ ఇవ్వలేదు సార్ గత ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు. దాదాపు చాలా హాస్పిటల్స్కి బిల్డింగ్లు లేవు. కాబట్టి ప్రభుత్వం దీన్ని తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను సార్. అలాగే ఈ యొక్క సిబ్బంది కొరత కూడా చాలా విపరీతంగా ఉంది సార్. 14-19 మధ్య కొంత దాదాపు మంచి రిక్రూట్మెంట్ జరిగింది. కానీ 19-24 మధ్య ఒక వెటర్నరీ డాక్టర్ని కూడా రిక్రూట్ చేయకపోవడం వలన ఈరోజు చాలా హాస్పిటల్లో సిబ్బంది కొరత ఉన్నారు సార్. అలాగే హాస్పిటల్లో పనిచేసే పారా మెడికల్ స్టాఫ్ కానీ, తర్వాత వెటర్నరీ అసిస్టెంట్స్ కానీ, వీరికి కూడా పూర్తి స్థాయిలో చాలా చోట్ల దాదాపు మా జిల్లాలోనే చాలా ఖాళీలు ఉన్నాయి సార్. అయితే గతంలో కొత్తగా ప్రతి జిల్లాలో ఈ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 1983లోనే చిన్న కంక్లూడ్ చేస్తున్నాం. 83లోనే ఎన్టీ రామారావు గారు జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని చెప్పి పెట్టారు సార్. అయితే ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు దాదాపు 12 హాస్పిటల్సే ఉన్నాయి. ఇంకా మిగతా చోట్ల కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 24 గంటలు ఈ యొక్క వైద్య సదుపాయాన్ని కలిగించే విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను సార్. అలాగే గతంలో రైతాంగానికి చాఫ్ కట్టర్స్ కానీ, లేకపోతే పశుగ్రాసం కానీ, పశుగ్రాస విత్తనాలు కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ మీద అందించేవాళ్ళు. మధ్యలో ఆ స్కీమ్ అంతా కూడా తీసేశారు. తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ దాన్ని ట్రాక్లో పెట్టారు. ఎక్కువ నిధులు కేటాయించి రైతాంగానికి అది పూర్తిగా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. అధ్యక్ష, తమరు కూడా 1983 నుంచి
ఈ రోజు వరకు ప్రజా జీవితంలో ఉన్నారు. 6-7 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. నేను కూడా ప్రజల ఆశీర్వాదం, చంద్రబాబు నాయుడు దయ వల్ల ఇది 6వసారి ఎన్నికయ్యాను. చాలా ప్రభుత్వాలను చూసాం. ఎందుకే మాట చెప్తున్నానంటే, ఏ శాఖ చూసినా సరే సమస్యలు ప్రతి ఒక్కరూ చెప్తున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఏ ప్రభుత్వం అయినా సరే కంటిన్యూగా పనిచేయాలి. ఏ ముఖ్యమంత్రి ఉన్నా సరే ప్రజా జీవితంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. దురదృష్టం ఏమిటంటే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆయన పేరు కూడా నేను ఎప్పుడు చెప్పను, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే ప్రధానమైనటువంటి శాఖలు ఉన్నాయో అన్ని శాఖలకి తాళాలు వేసేశారు అధ్యక్ష. మీకు తెలుసు, చాలాసార్లు మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ప్రతి వ్యవస్థలో మెయింటెనెన్స్ అనే కార్యక్రమం ఉంటుంది, మెయింటెనెన్స్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు మనుషులమైనా ఆరోగ్యంగా ఉన్నా ప్రతి 6 మాసాలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్తాం, టెస్టులు చేసుకుంటాం. ఆరోగ్యం బాగోలేకపోతే మందులు ఆడి మన ఆరోగ్యాన్ని పరిశుభ్రం చేసుకుంటాం. అదేవిధంగా ఈ వ్యవస్థలో రోడ్లు కానీ, భవనాలు కానీ, ప్రాజెక్టులు కానీ ఏదైనా సరే మెయింటెనెన్స్ చేయవలసినటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. దుర్మార్గం ఏమిటంటే 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ శాఖ కానీ, వ్యవసాయ శాఖ కానీ, పాడి పరిశ్రమ శాఖ కానీ, R&B కానీ ఏ శాఖను తీసుకోండి అధ్యక్ష, ఒక్క పైసా అంటే ఒక పైసా ఖర్చు పెట్టకపోవడం వల్ల మొత్తం ఈ వ్యవస్థలన్నీ నాశనమై ఈరోజు ఈ ప్రభుత్వం మీద అధికమైనటువంటి భారం పడడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మేము వచ్చిన తర్వాత ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. చెప్పుకోవడానికి ఎవరికి వీలు కానిటువంటి సమస్యలు ఉన్నాయి. ఉన్నా సరే ఇది ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రయారిటీస్ని గుర్తించి ఒక్కొక్క సమస్యని పరిష్కరించి ముందుకు తీసుకెళ్తున్నామనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలి అధ్యక్ష. మొదటి ప్రశ్న పరికరాలు అధ్యక్ష. మా వెటర్నరీలో 4 రకాల హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష. 1 గ్రామీణ పశు వైద్యశాలలు ఉంటాయి, 2 వెటర్నరీ డిస్పెన్సరీలు ఉంటాయి, 3 ప్రాంతీయ పశు వైద్యశాలలు ఉంటాయి, 4 వెటర్నరీ పాలిక్లినిక్లు ఉంటాయి అధ్యక్ష. గ్రామీణ పశు వైద్యశాలలో ఏఐ గన్లు అంటే కృత్రిమ గర్భధారణ పరికరాలు ఉంటాయి. ప్రాథమిక చికిత్సకు వాడే అన్ని ఏవైతే సిజర్లు కానీ, బ్లేడ్లు కానీ ఇవన్నీ ఉంటాయి అధ్యక్ష. ఉన్నాయి, సఫిషియెంట్గా లేవు, అవి కూడా సరి చేస్తాం అధ్యక్ష. వెటర్నరీ డిస్పెన్సరీలో పైన ఉన్నటువంటి పరికరాలతో పాటుగా మనకి పోస్ట్ మార్టం కిట్ ఒకటి ఉంటుంది, వెటర్నరీ డాక్టర్లు ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా ప్రాంతీయ పశు వైద్యశాలలో పైన ఉన్నటువంటి పరికరాలతో పాటుగా ల్యాబొరేటరీ పరికరాలు ఉంటాయి, పెద్ద శస్త్రచికిత్సలో వాడిన పరికరాలన్నీ ఉంటాయి అధ్యక్ష. వెటర్నరీ పాలిక్లినిక్లో పై ఉన్నటువంటి అన్నిటితో పాటుగా డీడీ డాక్టర్ కూడా ఉండి మేము సాధ్యమైనంత వరకు పరికరాలన్నీ ఇస్తున్నాం అధ్యక్ష. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, శాసనసభ్యులు కూడా రైతులకు ఎడ్యుకేట్ చేయాలి. 5 సంవత్సరాల్లో 2014-19 అధ్యక్ష ప్రతి సంవత్సరం కూడా ఏవైతే పశు వైద్య శిబిరాలు పెట్టేవాళ్ళం మీకు కూడా తెలుసు, జన్మభూమిలో కానీ ప్రత్యేక కార్యక్రమాల కింద పెట్టి ప్రతి ఒక్కరిని అక్కడికి పిలిచి మందులన్నీ సరఫరా చేసాం అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ఒక్క పశు వైద్య శిబిరం కూడా పెట్టిన దాఖలాలు లేవు. నేను మంత్రి అయ్యేసరికి అందరూ గగ్గోలు, ఏ హాస్పిటల్లో మందులు లేవు, పరికరాలు లేవు, సిబ్బంది లేరు, చాలా అస్తవ్యస్తంగా ఉండేది. మళ్ళీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో ప్రతి దగ్గర ప్రతి సంవత్సరం ప్రత్యేకమైనటువంటి వైద్య సదుపాయాలు పెట్టి ప్రతి క్వార్టర్లీ కూడా మందులు ఇస్తున్నాం అధ్యక్ష. రైతు సేవా కేంద్రాల్లో ఎక్కువ మంది వెళ్తున్నారని అక్కడ కూడా ప్రతి నెల 5,000-10,000 రూపాయలు కేటాయించి మందులు కూడా ఇస్తున్న విషయాన్ని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రధానమైన సమస్య ఇదేదో ఇప్పుడు 2-3 అడిగారని కాదు అధ్యక్ష, అందరి శాసనసభల్లో ఈ సమస్య ఉంది అధ్యక్ష. భవనాలు అధ్యక్ష చాలా దారుణంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 3,176 భవనాలు ఉన్నాయి అధ్యక్ష. ఇవి కూడా మేజర్గా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మించినవి అధ్యక్ష. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడే మా సోదరులు సాంబశివరావు గారు చెప్పారు,
2014-19లో దాదాపుగా 326 భవనాల అధ్యక్ష ఆర్ఐడిఎఫ్ కింద నాబార్డ్ నుంచి తెచ్చి ఆ రోజు శాంక్షన్ చేశాం. ప్రభుత్వం కంటిన్యూషన్గా జరిగింది. 2019 నాటికి చాలా భవనాలు పూర్తయ్యాయి. కొన్ని భవనాలు 90% అయ్యాయి. కొన్ని భవనాలు వైరింగ్ చేయలేదు. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తి చేస్తే 5 సంవత్సరాలు రైతులకి ఎంత ఉపయోగపడేవో మనందరం తెలుసుకోవాలి. 5 సంవత్సరాలు కొత్త భవనాలు నిర్మించకపోగా ఏవైతే పాడైపోయాయో దానికి కనీసమైనటువంటి మరమ్మతులు చేయకపోవడం వల్ల, ఇవన్నీ ఇన్కంప్లీటెడ్గా ఉంచేయడం వల్ల ఈరోజు భవనాలు చాలా సమస్యలు వచ్చాయి అధ్యక్ష. అందుకే గత సంవత్సరం ఫైనాన్స్ మినిస్టర్ గారికి అడిగితే ఈ సంవత్సరం నేను అలాట్ చేయలేనన్నారు. మొన్న పట్టుబట్టి నేను ఎట్టి పరిస్థితిలో భవనాలు మరమ్మతులకి డబ్బులు ఇవ్వాలంటే 25 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టారు. ఎక్కడైతే 5% 10% మనం పెట్టుబడి పెడితే భవనాలు ఉపయోగంలోకి వస్తాయో అవన్నీ ఐడెంటిఫై చేసి ఈ సంవత్సరం భవనాలు మరమ్మతు చేయడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీంతో పాటుగా కొత్త భవనాల అధ్యక్ష, గత శాసనసభలో చాలామంది శాసనసభ్యులు నా దగ్గరికి వచ్చి ఉత్తరాలు ఇచ్చారు, నా ఫేషీకి వచ్చి ఇచ్చారు, చాలామంది మెయిల్స్ పెట్టారు. అన్ని పరిశీలనలోకి తీసుకున్నాను. ఇవన్నీ 426 వచ్చాయి. ఇవన్నీ కూడా ఆర్ఐడిఎఫ్లో పెట్టడానికి ఫైనాన్స్ వాళ్ళు అనుమతి ఇచ్చారు. 1-2 సంవత్సరాల్లో ప్రాధాన్యత తీసుకొని నా హయాంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో మళ్ళీ ఈ శాఖని పూర్తి స్థాయిలో అందరికీ ఉపయోగపడే విధంగా ఎన్ని దారుణాలు చేశారంటే మనం ఊహించని దారుణాలు అధ్యక్ష. మొన్నే ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ మీటింగ్లో నాకు క్వశ్చన్ చేశారు. అచ్చెన్నాయుడు గారు, మనం వచ్చిన తర్వాత కొద్దిగా పశువుల సంఖ్య ఎందుకు తగ్గిందంటే నేను కూడా ఆశ్చర్యపోయాను. దీనికి కారణం ఏమిటంటే గత ప్రభుత్వం ఎవరైతే మహిళలకు డబ్బులు వేశారో ఆ డబ్బుల పేరుతో పశువులు కొన్నట్టుగా మొత్తం రికార్డులో రాశారు, కానీ ఒక్క పశువు కూడా కొనలేదు అధ్యక్ష. మొన్నే కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలాగా పశువుల లెక్కలకి ఒక కార్యక్రమం తీసుకుంటే మొత్తం ఈ రాష్ట్రంలో ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, అన్ని లెక్కల సరిగ్గా ఈ సమస్య వచ్చింది. నేను ఒకటే తెలియజేస్తున్నాను, మళ్ళీ ఈ శాఖని స్ట్రీమ్లైన్ చేశాం. ఈరోజు సిబ్బంది కూడా కొరత ఉంది. 2014-19లో చంద్రబాబు నాయకత్వంలో వెటర్నరీ డాక్టర్లు నోటిఫికేషన్ ఇచ్చి ఆ రోజు మళ్ళీ నియమించాం. మళ్ళీ మన ఆధ్వర్యంలోనే ఇప్పటికే నేను చాలా ఒత్తిడి చేస్తున్నాను. ఫైల్ అంతా సర్క్యులేట్ చేసాం, ఫైనాన్స్లో ఉంది. మినిస్టర్ గారికి కూడా చెప్పాను, చాలా సిబ్బంది కొరత ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. ఇది మీరు ఫేజ్ రిమాండ్కైనా రిక్రూట్మెంట్కి మీరు అవకాశం ఇవ్వండి అని చెప్పాను. ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఇస్తామన్నారు. మళ్ళీ త్వరలోనే ఒక నోటిఫికేషన్ వేసి ఎవరైతే చదువుకున్న విద్యార్థులతో పాటుగా పాడి రైతులకి అందుబాటులో ఈ వైద్యం వచ్చే విధంగా నేను అన్ని విధాలా కృషి చేస్తానని మీ ద్వారా సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి రైతులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.